హాయ్ అందరికీ. ఈ వీడియోలో మట్టి పాత్రలో వంట చేసుకునే ముందు ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇవి తీసుకుని బాగా క్లీన్ చేసి మొత్తం వాటర్లో మునిగేటట్లు ఒక గిన్నెలో వేసేసాను, పెద్దది అందులో ఒక డే మొత్తం వాటర్లో అన్నీ మునిగి పెట్టేశాను. ఇట్లా మట్టి పాత్రలో తినడం వల్ల హెల్తీ అని ఇప్పుడు అందరు స్టార్ట్ చేశారనమాట. ఇలాగా బయట వెళ్ళినప్పుడు మా మామ తీసుకొచ్చారు. ఒక దోశ పెనము ఒకటి, కూర వండుకోవడానికి ఒకటి కడాయిలాగా విత్ లిడ్ కూడా వచ్చింది దానికి. ఇలాగ నీళ్ళలో పెట్టాక పైన బబుల్స్ వచ్చాయన్నమాట, బాగా మట్టి స్మెల్ కూడా వచ్చింది. ఇట్లా 1 డే 1.5 డే ఒక 2 డేస్ అనుకోండి అట్లే పెట్టేశాను. తర్వాత బియ్యం కడిగిన వాటర్ లేదా గంజి ఏదైనా పోసుకొని అట్లనే మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టేశాను అనమాట. ఒక 2 డేస్ ఉండిచ్చాను. దీంట్లో కూడా మట్టి పాత్ర ప్లస్ దోశ పెనంలో కూడా ఫుల్గా నీళ్ళు పోసి బియ్యం కడిగిన వాటర్ అండ్ గంజి 2 పోసాను నేను. ఇట్లా 2 తడిచేటట్లు ఒక 2 డేస్ అట్లనే పక్కన పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఒక 1 డే తర్వాత ఎలా వచ్చిందంటే మొత్తం అందులో ఉండే బియ్యం అంతా గంజి పక్కన లాగా సపరేట్ అయిపోయిన దానిలాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఒక 2 డేస్కి అట్లా కొంచెం కాగినట్లు ఎర్రగా వచ్చింది. ఇట్లా బియ్యం వాటర్ సపరేట్గా అయిపోయిందనమాట. అలా 2 డేస్ తర్వాత తీసి పెట్టేసి క్లీన్ చేసేసాను నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం బాగా ఆరనిచ్చాను. మొత్తం 3 ఆరనిచ్చిన తర్వాత ఇక్కడ ఈ దోశ పెను 100 రూపీస్ పడింది అండ్ ఈ కడాయి 200 రూపీస్ పడింది అనమాట, విత్ మూత కలిపి. ఇట్లా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి ఆయిల్ పెట్టి మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తం నల్లగా మట్టి బాగా కాలినట్లు కనిపించింది బియ్యం వాటర్ అంతా పోసిన తర్వాత. ఇట్లా అన్నిటికీ ఆయిల్ నీట్గా అప్లై చేసి పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ పెనం మీద దోశ లేదా చపాతీ ఏం చేద్దామో చూద్దాం ఎలా వస్తుందో. ఇందులో కర్రీ కూడా చేశానమాట. ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కర్రీ ఎలా వచ్చింది, వాటి కింద దోశ పోసాను ఎంత బాగా వచ్చిందో చూద్దాము. మొత్తం అప్లై చేసిన తర్వాత అట్లే పక్కన పెట్టేశాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో వంట చూద్దాం.